ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 1969లో తుఫాను అల్లకల్లోలం చేసింది. ఎప్పుడు ప్రకృతి విపత్తు ఏర్పడినా వెంటనే ముందుకు వచ్చి ప్రజానీకానికి అండగా నిలిచే ఎన్టీఆర్ అప్పుడు అదే పని చేశారు. తోటి కళాకారులను వెంట పెట్టుకుని రాష్ట్రంలో పలుచోట్ల జోలెపట్టి విరాళాలు సేకరించారు. వినోద ప్రదర్శనలు ఇచ్చి నిధులు సమీకరించారు. 1969 జూలై 15న తిరుపతితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. వినోద కార్యక్రమంలో హైలైట్ అంశంగా నిలిచింది శ్రీకృష్ణ తులాభారం నాటకం. సముద్రాల రామానుజాచార్య స్టేజ్ కోసం ప్రత్యేకంగా ఈ నాటకాన్ని రాశారు. ఎన్టీఆర్ రంగస్థలం మీద కృష్ణుడిగా కనిపించిన ఏకైక సందర్భం అది. ఆయన తొలిసారిగా స్టేజ్ మీద శ్రీకృష్ణ పాత్రలో కనిపిస్తారని బాగా పబ్లిసిటీ చేశారు. దాంతో ఎప్పుడెప్పుడు ఆయన జనం ఎదురు చూశారు. పాటలు పద్యాలు అన్నీ ముందే రికార్డు చేశారు. ప్లేబ్యాక్ మిషన్ ప్రసాద్ యూనిట్ మద్రాసు నుంచి వచ్చింది. వినోద ప్రదర్శనల్లో చివరి అంశం ఈ శ్రీకృష్ణ తులాభారం నాటకం. ఇందులో సత్యభామగా మహానటి సావిత్రి, రుక్మిణిగా దేవిక, నారదుడుగా కాంతారావు, వసంతకుడిగా రేలంగి, జాంబవతిగా అనిత, నళినిగా శ్యామల నటించారు. యాదవ్ కుల ప్రముఖులుగా రామచంద్రరావు, జగ్గారావు, కృష్ణయ్య, సుబ్బారావు నటించారు. కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే రంగస్థలాన్ని తీర్చిదిద్దారు. అంతవరకు వెండితెరపై మాత్రమే కనిపించిన శ్రీకృష్ణుడు వేదిక మీద సాక్షాత్కరించేసరికి జనం పులకించిపోయారు. కొందరు 2 చేతులు జోడించి నమస్కరిస్తే మిగిలిన వాళ్ళు కరతాళ ధ్వనులు చేసి జై జయ ధ్వానాలు పలికారు. సినిమాల్లో నటించే తారలకు రంగస్థల అనుభవం తక్కువ అనే వాదనను స్క్రీన్ తారలు స్టేజి మీద ధైర్యంగా నటించలేరనే అభిప్రాయాన్ని ఈ నాటకం చూసి మార్చుకున్నారు. గంటంపావు ఉన్న ఈ నాటకాన్ని పూర్తి చేసి జనగణమన పాడేసరికి అర్ధరాత్రి 1 గంట అయ్యేది. అప్పుడు హోటల్స్కి వెళ్ళి భోజనాలు చేసి అందరూ పడుకునేవారు. మళ్ళీ తెల్లారి 6 గంటలకు ప్రయాణం మొదలయ్యేది.